అంటే మాకున్న భయాలు ఇవి. ఒక్క భయం కాదు, చాలా భయాలు ఉన్నాయి. ఆ భయాలన్నీ గూడు కట్టుకొని తెలంగాణ ప్రజల్లో వచ్చినటువంటి భావన ఇది అని పృథ్వీ అని అంటూ ఉన్నారు. సో పూజ గారితో కూడా మనం మాట్లాడబోతున్నాం, ఆవిడ అభిప్రాయం కూడా మనం తీసుకుందాం. సో తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, మీరు కామెంట్ చేయండి. కొన్ని కామెంట్స్ ఏమన్నారు అంటే, మార్వాడి షాపులో ఓకే ఎవరు డూప్లికేట్లు అమ్ముతున్నారు కొనకండి అని కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అది నిజమా అబద్ధం అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. డూప్లికేట్లు అమ్ముతున్నారా, ఆ డూప్లికేట్ అంటే డూప్లికేట్ అమ్మేది ఇల్లీగల్ బిజినెస్సా, లేదు డూప్లికేట్ని తీసుకొచ్చి ఒరిజినల్గా మోసం చేసి అమ్ముతున్నారు? ఒక్క నిమిషం అండి పృథ్వీ గారు, నేను మీ దగ్గరికి వస్తాను అని అంటున్నారు. ఎందుకంటే కామెంట్స్ గురించి కూడా మనం తీసుకుందాం. ఇది ప్రజల అభిప్రాయం కాబట్టి, ఇక్కడ మీరు ఒక నాయకులుగా ఉన్నారు, మీ అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా మనం తీసుకుంటే విస్తృతమైన అభిప్రాయం వస్తుంది. ఓకే, మీరు మార్వాడీల దగ్గర ఎందుకు బ్యాంకులో బంగారం కుదువు పెట్టండి అని అంటున్నారు. సంజన్ కుమార్ కామెంట్ చేశారు. కోట్ల రూపాయల భూముల రిజిస్ట్రేషన్ కూడా అంతా బ్లాక్ మనీ దందా మీద మాట్లాడండి అని ఓకే అంటున్నారు. ఓకే, మీరు ఎవరైనా మీ అభిప్రాయాన్ని తెలియచేయచ్చు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ కొద్దిసేపట్లో మేము ఇంతకుముందు నెంబర్లు ఇచ్చాం, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. ఈ మార్వాడీల వల్ల స్థానికంగా ఉన్న వ్యాపారులు నష్టపోతున్నారు కాబట్టి ఈ ఉద్యమం వచ్చిందనే వాదనతో ఏకీభవిస్తున్న తెలంగాణ ప్రజలు, లేదంటే వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రజలు ఎవరైనా కామెంట్ చేయొచ్చు. మా నెంబర్ మరోసారి చెప్తున్నాను, డిస్ప్లే కూడా అవుతుంది, అదిగో కార్నర్లో డిస్ప్లే అవుతుంది. 9088900009 9888900009 ఇది ఒక నెంబర్. 9088880009 ఈ రెండు నెంబర్లకి పబ్లిక్, సాధారణ పబ్లిక్ కూడా కాల్ చేసి మాట్లాడచ్చు. ఎస్ పూజ, నేను మీ దగ్గరకు వస్తాను పృథ్వీ గారు. మళ్ళీ పూజ గారు ఏమంటారు? పృథ్వీ గారు మాట్లాడింది ప్రతిభాజీ గారు చాలా బాగానే మాట్లాడారు, కానీ అన్నీ ఒకటేలాగా ఉండవు కదండి పృథ్వీ గారు. ఇప్పుడు మీరు అంటున్నారు అక్కడ కొట్లాడారు, ఇది యాదవ్ కమ్యూనిటీ అన్నారు, మనం అందరూ ఒకటే కదా, యాజ్ సచ్ వేర్ అందరూ ఒకటే. మేము ఇక్కడ ఇప్పుడే రాలేదు, మేము ఇక్కడ ఉండేది 100 years నుంచి 200 years ముందు నుంచినే ఉంటున్నాం ఇక్కడ. ఇప్పుడు దీనికి మీరు చెప్తున్నారు ఇలా ఏంటిది ఎక్కువ ధరలు తీసుకుంటున్నారు, ట్యాక్స్ కట్టడం లేదు. అది ఎలా ఉంటుందండి? ట్యాక్స్ కట్టకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇష్టపెడతారా ఏంటి? తీసేస్తారు, అది గవర్నమెంట్ వాళ్ళది. ఠీకే, ఇప్పుడు ఆ చిన్న కొట్లాడకి దానికి విషయం ఏముంది? మార్వాడి కల్చర్ గో బ్యాక్. కొన్ని ఛానల్స్లో మనం ఏమంటున్నాం, మార్వాడి గో బ్యాక్. ఇట్ ఈస్ నాట్ మార్వాడి గో బ్యాక్, ఇట్ ఈస్ ద మార్వాడి కల్చర్ విచ్ వాంట్స్ టు గో బ్యాక్. ఓకే, ఇప్పుడు మార్వాడి కల్చర్లో ఆయన కొట్లాడాలని మనం అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు దే ఇస్ ఆల్వేస్ అ గుడ్ సెక్షన్, దే ఇస్ ఆల్వేస్ అ బ్యాడ్ సెక్షన్. ఏ కమ్యూనిటీలోనే ఉంటాయా లేవా? ఇప్పుడు మనం మార్వాడీస్ అనుకుంటున్నాం, తెలంగాణ అనుకుంటున్నాం, ఆంధ్ర వాళ్ళు అనుకుంటాం, బీహార్, ఏ కమ్యూనిటీ అయినా, ఏ రిలీజన్ అయినా, దేర్ ఇస్ అ గుడ్ కమ్యూనిటీ, దేర్ ఇస్ అ బ్యాడ్ సెక్షన్, దేర్ ఇస్ అ గుడ్ సెక్షన్. జస్ట్ బికాస్ ఆఫ్ ద గుడ్ సెక్షన్, just because of the bad section, you cannot say that the good section is also bad. అంతే కదా, the good section people are doing good work. మీరు చూడండి, ఇప్పుడు ఫిష్ మెడిసిన్ క్యాంప్ ఉంటుందా? బథనీ గౌడ్తో పెడతాం కొలాబరేషన్తో. ఎంతమంది వస్తారు? లక్షాది మంది వస్తారు ఎగ్జిబిషన్ క్యాంప్. దానికి 1 month నుంచి ముందు, 2 months నుంచి ముందు మొత్తం ప్రిపరేషన్స్ రెడీ అవుతాయి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. ఎవరు చేపిస్తారు? మేము హెల్ప్ చేస్తామా? మాది మొత్తం సేవాభావం. ఐ మీన్ వీఆర్ ఇన్ టు హెల్ప్, we want to uplift, we want to grow together with the society. అలా దాంట్లో చెప్పడం మీకు తోచినట్లు, మీకు తెచ్చినట్లు చెప్తున్నారు, దానికి నేను రెస్పెక్ట్ చేస్తాను, మీ థాట్స్కి ఐ రెస్పెక్ట్. కానీ అందరూ అలా ఉండరు, అది నా పాయింట్. అందరూ అలా ఉండరు. ఓకే, మీరందరూ అలా ఉండరు అంటున్నారు, కానీ చాలా మంది అలా ఉన్నారు అని పృథ్వీ అన్నారు. ఒక కాలర్ ఉన్నారు, సునీల్ కుమార్ ఎల్బీ నగర్ నుంచి కాల్ చేశారు.